అడ్డంగా నరికేస్తా, నీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా, నీ బెడ్రూమ్కి వస్తా, ఇలాంటి డైలాగులన్నీ కూడా సినిమాల్లో బాలకృష్ణ లాంటి వాళ్ళు చెప్తే వా అని సూపర్గా విజిలేసి చప్పట్లు కొట్టి పేపర్ చల్లాలనిపిస్తుంది. అది సినిమా వరకు, ఒక క్యారెక్టర్ వరకు సరిపోద్ది. కానీ రియల్ లైఫ్లో ఇదే డైలాగ్ బాలకృష్ణ వేసినా తప్పే, ఆ తర్వాత ఒక ప్రజాప్రతినిధి వేసినా తప్పే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అడ్డంగా నరుకుతా అంటున్నాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరంటే రామగుండ నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. సో ఆయన మాట్లాడుతున్న ఈ మాట ఇప్పుడు సెన్సేషన్గా మారింది, వైరల్గా మారింది. ఏకంగా ఒక మంత్రి సమక్షంలోనే అమ్మ తోడు అడ్డంగా నరుకుతా అంటున్నాడు. ఆయనకి మరి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది, ఎలా అన్నాడు ఏంటని పక్కన పెడితే, ఇదొకటే కాదు, ఇంకా మాకు మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అయితే మేమంతా మంత్రులము. అక్కడ వేదిక పైన మరో మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అండ్ ఒక ఎమ్మెల్యే రీసెంట్గా విప్ అనౌన్స్ చేశారానికి ఆయన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓ ఇద్దరు మంత్రులు, ఓ విప్, ఆ తర్వాత ఇటువైపు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంతా ఒకే వేదిక మీద ఉన్నారు. నిన్న దివంగత నేత మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి శ్రీధర్ బాబు తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు సంబంధించిన ఓ కార్యక్రమం, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన వీళ్ళంతా కూడా ఒకే వేదికపై మాట్లాడుతూ అమ్మ తోడు అడ్డంగా నరుకుతానంటూ సవాల్ చేశాడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. సో శ్రీధర్ అని ఎవరేమన్నా ఊరుకోం, ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతా అంటూ స్టేట్మెంట్ పాస్ చేశాడు. శ్రీధర్ లేనప్పుడు ఏమైనా గొడవ జరిగితే మాకు చెప్పండి. మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావు, నేను 2 గంటల మీ ముందు కుయ్ అని సైరన్లు వేసుకొని వచ్చి వాళ్ళని సంగతి చూస్తాం, అడ్డంగా మాట్లాడుని అడ్డంగా నరుకుతామంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి 95,000 ఓట్లేమో వచ్చాయి ఆయనకి. నేను చూస్తున్నాను ఆర్టీవీలో లైవ్లో మీకు చెప్తున్న టైంలోనే ఆయన ఎలక్షన్ రిజల్ట్ చూస్తే 92,000 మంది ఆయనకు ఓట్లు వేశారు. 56,000 మెజార్టీ వచ్చింది. గతంలో 2-3 సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇంతమంది జనం ఓట్లేసింది అడ్డంగా నరకడానికా? ఏదో ముఖ్యమంత్రి అన్ఫార్చునేట్గా అన్నాడో లేకుంటే కావాలన్నాడో తెలియదు, కానీ మన అసెంబ్లీలో మా దగ్గర కూడా కండలు తిరిగిన వ్యక్తులు ఉన్నారని చెప్పి మక్కన్ సింగ్ లెమ్మని చెప్తే మక్కన్ సింగ్ నిల్చొని ఆయన కండలు చూపిస్తూ ఉంటే, ఇలాంటి కండలు తిరిగిన వ్యక్తులు మా దగ్గర కూడా ఉన్నారు, నేలకు చార్చి కొడతారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినంత మాత్రాన ఆ కండలు అడ్డు పెట్టుకు అడ్డంగా నరుకుతారని అలా సమయం సందర్భం ఏదైనా సరే, అక్కడ ఎటువంటి అంశమైనా సరే, ఒక ప్రజాప్రతినిధి నోట్లో నుంచి మాట వచ్చింది. కొన్ని లక్షల మందికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి నోటి నుంచి మాట వచ్చింది. స్వయంగా అదే వేదిక మీద ఇంటెలిజెంట్ ఎక్స్పర్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు గతంలో నేను కేవలం ఫ్రంట్ ఫేసింగ్ మాత్రమే, బ్యాక్ ఫేసింగ్ మొత్తం కూడా శ్రీధర్ బాబే అసలైన ముఖ్యమంత్రి అని చెప్పినంత మాత్రాన అంతటి వ్యక్తి అక్కడ ఉన్నా కూడా ఎందుకు సైలెంట్గా ఉండి? ఇప్పుడు ఒకసారి మాట మీకు వినిపిస్తాను, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. రైట్, మక్కన్ సింగ్ మాట్లాడిన మాటలు ఒకసారి మీరు కూడా వినండి. ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని విషయం చెప్తాను. శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని విషయం చెప్తాను. రైట్, ఈ బయట విన్న తర్వాత, ఈ మాట విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సాంబశివరావు అంట నరుకుతావా ఏం పొలిటీషియన్ అని చెప్పి ఒక కామెంట్, తర్వాత ఏం లాంగ్వేజ్ నాయన అనేది ఇంకో కామెంట్ ఆ ఎమ్మెల్యే పైన. 92,000 మంది ఓట్లేసి 56,000 మెజార్టీతో 2-3 సార్లు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలు ఇవి. సో అఫ్కోర్స్ అక్కడ ఏదైనా సందర్భం కానివ్వండి, ఏం రాయలసీమ ఫ్యాక్షనిజం కాదు కదా మనం చేసేది, ప్రజాప్రతినిధి కదా. సరే మీకు ఫ్లోలో వచ్చిందా అని అంటే దానికి సంబంధించి వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకు అలా మాట్లాడారు ఏంటనేది. ఏదో సామాన్య కార్యకర్తలో లేకపోతే కింది స్థాయి నాయకులు సెకండో థర్డ్ గ్రేడ్ లీడర్షిప్ మాట్లాడింది ఎలా కొంత ఆగ్రహంతోనో ఆవేశంతోనో కోపంతోనో పగతోనో అనుకుంటే ఏదో అనుకోవచ్చు, అది కూడా తప్పే. బట్ ఏదో అలా మాట్లాడారు కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ స్వయంగా ఓ ప్రజాప్రతినిధియే, ఆయన ఒక ఆశమాష ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. ముఖ్యమంత్రి పక్కనే ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ ముఖ్యమంత్రి కనిపించిన ముఖ్యమంత్రి పక్కన నిలిచినటువంటి వ్యక్తి. ఆయన పవర్ఫుల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా కానీ అంతటి సాన్నిహిత్యం ముఖ్యమంత్రితో ఉంది. శ్రీధర్ బాబే మా సీఎం అంటున్నాడు, కానీ ఇటువంటి భాష మాట్లాడేది అనేటు ఒక్కసారిగా ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. రామగుండ నియోజకవర్గ ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకుని నరుకుతావా, ఎవరు నరుకుతావు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇదా మాట్లాడాల్సింది.
సో గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు అనేక రకాల చర్చలు దారితీశాయి అదే నియోజకవర్గానికి సంబంధించిన విషయం వరకు. బట్ ఇప్పుడు డైరెక్ట్గా అడ్డంగా నరుకుతాననే కాదు, మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు మేమంతా కూడా ఆయన క్యాబినెట్లో మంత్రులము, అడ్డూరు లక్ష్మణ్ కుమార్, విజయరమణారావు, నేను ముగ్గురం కూడా ఆయన క్యాబినెట్లో మంత్రులమని చెప్తున్నారు. ఇది ఆ నియోజకవర్గ పరిధి వరకైనా లేకుంటే నిజంగానే శ్రీధర్ బాబుని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతోనే రకంగా మాట్లాడారా? ముగ్గురు, ఓ మంత్రి, 2 ఎమ్మెల్యేలు. ఒకసారి అది కూడా వినండి. మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు అనేటువంటి మాటని ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మా సీఎం గారు సూపర్ అన్న. నువ్వు మంత్రి, ఆయన ఒక మంత్రి, ఆయన ఒక మంత్రి. ఇక విజయనగరం మంత్రి, నేను ఒక మంత్రిని. మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, మా క్యాబినెట్ ఇవాళ వచ్చే పెద్ద క్యాబినెట్ లో కాబట్టి కట్ చేస్తాం. ఇలా కట్ చేసేసినాం. మేము మాత్రం ఇద్దరం ఆయన క్యాబినెట్ ఉన్నాం. కొంచెం ప్రమోషన్ విజయానికి వచ్చింది. ఇక నాకు ప్రమోషన్ అవసరం లేదు, ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అన్ని కార్యక్రమాలు. ఇక రామగుండంలో కూడా మీ అందరూ రామగుండంలో ఉన్నవాళ్ళే, అందరూ రామగుండం సంబంధం ఉన్నవాళ్ళే. ఇవాళ అద్భుతంగా డెడ్ సిటీని రినోవేట్ చేసే కార్యక్రమం, రీబిల్డ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం శ్రీధర్ బాబు సహకారంతో, ఇక్కడ ఉన్న అందరు నాయకుల సహకారం కావచ్చు. కానీ మన వచ్చిన ఆశయం ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, రైతులను ఆదుకునే కార్యక్రమం, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమాలు అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించే కార్యక్రమంలో సైనికుల్లా ముందు పోదాం. కొన్ని రోజులు పదవుల నుంచి ఆపుదాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అందరికీ పదవులు వస్తాయి. గట్టిగా ఎవరు అలగకుండా పనిచేయాలని చెప్తూ దాంట్లో నేను కూడా కొద్దిగా అలిగినాము. ఎవరి మీద కాదు, ఎవరి మీద అలుగుతాం? ఇంట్లో ఒక పెద్దోడి మీద అలుగుతాం. ఆశ పడడం తప్పు లేదు, కానీ అలగడంలో ఒక స్థాయి ఉండాలి. 1, 2 రోజు 3 రోజు మనమే పోయి మాట్లాడితే మనకు గుర్తుంటుంది. లేకపోతే మనం అడిగి పోనీ అనుకుంటే గంగ. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక 10 సార్లు వస్తే ఈరోజు అయినా నేను 98 నుంచి ఇప్పటిదాకా. కాబట్టి మిత్రులారా, చాలా మంది యువకులు మంత్రి కాన్ఫరెన్స్ లో బజార్కల్లో ఉంటారు. ఉత్సాహంగా గట్టిగా మాట్లాడుతాడు.